మాట్లాడుతారని చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దౌర్భాగ్యం. ఈ రైతుని కాపాడాలి. రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడి రైతాంగం పక్షాన్ని నిలబడే విధంగా ఒక మంచి ప్రణాళిక రేపు సిద్ధం చేసుకుంటాం. ఈ ప్రభుత్వం దిగిరావాలి. ఈ రైతుకి న్యాయం జరిగేంత వరకు ఒక రాజకీయ పార్టీగా మేమిద్దరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా నిలబడతాం. సార్, సీఎం గారు ఎటు బయటికి రారు, సమస్యలు పట్టించుకోరు. మన ఉమ్మడి జిల్లాకే చెందిన వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రికి అంబటి రాంబాబు ఉన్నారు. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు, రైతులను అప్రమత్తం చేయలేకపోయారు? అదే అన్నగా అసలు హాఫ్ నాలెడ్జ్ అందరికీ. కనీసం పులిచింతల్లో ఎంత నిలువ ఉంది, లేదా మనం అవసరం అయితే మనం రైతుల్ని ఆదుకోవడానికి వారాబందీ సక్రమంగా జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధమై రైతాంగంతో కూర్చుని మాట్లాడి జాగ్రత్త పడి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేది. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అసలు మాట్లాడే నాదుడే లేడు ఇక్కడ. వాళ్ళకి వచ్చి కనీసం పలకరించి ఇబ్బంది ఈ విధంగా ఉన్న మనిషే లేడు. కాలువలు, పంట కాలువలు చూడండి మీరు ఏ విధంగా ఉన్నాయి. కనీసం పూడికి తీయలేదు వీళ్ళు 3 సంవత్సరాల నుంచి. 3-4 సంవత్సరాల నుంచి తీయలేదని చెప్తున్నారు. పూడికి తీయలేదు. కనీసం పట్టించుకునేవారు లేరు. గత ప్రభుత్వంలో కరువు పైన ఇన్ని మాటలు అన్న ముఖ్యమంత్రి ఈరోజు స్పందించడానికి ఎందుకు ఆయనకు అంత మొహమాటం? ఎందుకు ఒప్పుకోడు ఆయన? రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను రైతులు ఆదుకుంటాను, మీరు అధైర్యపడబాకండి, నేను నిలబడతానని చెప్పచ్చు కదా ఒక మాట. ప్రతిదానికి రాజకీయం చేసేది ఆయన. ఈ మంత్రుల గురించి ఏం చెప్తాం మనం? వాళ్ళ శాఖల గురించి వాళ్ళకి ఏ మాత్రం పరిజ్ఞానం లేదు, దాని గురించి అవగాహన లేదు. మొత్తం సీఎంఓ నుంచి జరుగుతుంది కాబట్టి మనకు సంబంధం లేదనుకుని చేతులు దులుపుకుంటున్నారు వీళ్ళు. మాట్లాడు. 15వ తారీఖు ఆపేస్తా ఉన్నారు సార్ కాలంలో. 15వ తారీఖు కాలంలో ఆపేస్తా ఉన్నారు. ఎక్కడో చోట ముందు వీళ్ళకి 3వ నెంబర్ బెంచ్ కింద చక్కవరగుంట కాడ ఏం చెప్తాం? ఎక్కడ? ఇక్కడేనా? ఆయన కూడా రావాలిగా మరి. ఆయన తీసేసుకున్నాడు, ఆయన హడాడుగు వచ్చేసాడు. ఆయన లైవ్ అది. ఓ ఏమన్నా దా రైతులు కొంచెం రండి. మా మండల అధ్యక్షుడు ఒక నిమిషం ఆమె కూడా వస్తారుగా. మాట్లాడండి రామ్మ. కృష్ణమోహన్ వెనక్కి వచ్చి మీరు చెప్పండి, అడ్జస్ట్ చేయమండి. నాకు అది కూడా పెడతావా? ఎందుకే వదిలే ధైర్యం ఉండు, దాని గురించి ఏంటి భయపడతావు? రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఈరోజున్న ఆందోళన సామాన్యమైన విషయం కాదు. రైతు సంఘాలు వాళ్ళు సేకరించిన సమాచారం మేరకు గత నెలలో 474 మండలాల్లో వర్షాభావం తీవ్రంగా ఉందనే భావన సమాచారం అందించిన తర్వాత ప్రభుత్వానికి కనీసం లెక్కలు వేయడానికి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. చివరికి పంట నష్టంతో కలుపుకుంటే 15,000 కోట్ల రూపాయలు పంట నష్టం జరిగిందనేది ఒక అంచనా, ప్రాథమిక అంచనా. 361 మండలాలు ప్రకటించాల్సింది పోయి వారం క్రితం ప్రభుత్వం అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఒక కాన్ఫిడెన్షియల్ జియో ఇచ్చి కేవలం 103 మండలాలకే కరువు విస్తరించిందని చేతులు దులుపుకుంటున్నాడు. నిన్న ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా అసలు రాష్ట్రంలో కరువు పరిస్థితుల గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు, ఇబ్బంది లేదని చెప్తున్నాడు. మనసున్న ప్రభుత్వం అంటే ఇది. మనసున్న ప్రభుత్వం అయితే పాపం ఈమె 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని 40,000 రూపాయలు పోగొట్టుకుని కేవలం వీళ్ళకి చేతగాని ప్రభుత్వం వలన పరిపాలన చేతగాక సరైన సమయానికి నీరు విడుదల చేయకుండా పంట కాలువల్ని మరమ్మతులు చేయకుండా ఇటువంటి రైతుల్ని కష్టపడి సమాజంలో వాళ్ళ వంతు వాళ్ళ చేతుల మీదుగా నిలబడాలని ఒక తపనతోటి పనిచేస్తున్న వ్యక్తులకి తీవ్రమైన అన్యాయం కలిగించింది ప్రభుత్వం. జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం సేకరించాం. రేపటి రోజున
తెలుగుదేశం పార్టీతో మాకు జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా దీని గురించి ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, పోరాడతాం, నిలబడతాం. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతేగాని సడన్గా మీరు వర్షాలు నా చేతిలో లేవు, మీరందరూ 4 సంవత్సరాల నుంచి మీ బిడ్డ మిమ్మల్ని బాగా పరిపాలించాడంటే ఇదే బిడ్డకి మనసు ఉందంటున్నాడుగా, మరి ఆ బిడ్డ వచ్చి తిరిగి ఈరోజు నేను ఇందాక చెప్పాను, ఇదే మాట చెప్పాను, రైతులు పాపం ఆయిల్ ఇంజన్లు పెట్టుకోవడానికి ఎకరానికి 4,000 రూపాయలు అవుతుంది. ఈ ముఖ్యమంత్రికి బటన్ నొక్కే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు రాలేరు, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రైతుల దగ్గరకు వచ్చి ఆయిల్ ఇంజన్లు పెట్టి కనీసం అవైనా బటన్ నొక్కమనండి, అదేనా ఆదుకోవచ్చు రైతులకి. పంట